The sermon, Demonology, Physical Realm, was delivered on Monday afternoon, June 8, 1953, at Roberts Park Amphitheater, Connersville, Indiana, USA. సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుకు తొక్కించని మనకు వాగ్దానం చేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమాఘంత ప్రభావాలు కలుగును కాక. ఇప్పుడు మనం వినబోతున్న వర్తమానమును సహోదరి విలియం మ్యారన్ బ్రహ్యామ్ గారు అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రంలో గల కౌనర్స్విల్లో ఉన్న యాంఫిథియేటర్ రాబర్ట్స్ పార్క్లో 1953 సంవత్సరము జూన్ మాసము 8వ తేదీన మధ్యాహ్న వేళ ప్రసంగించుండిరి. ఇప్పుడు అది మనము తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు దయ్యపు శాస్త్రము, భౌతిక రాజ్యం, డెమోనాలజీ, ఫిజికల్ రియలం. Help of the Lord, we could carry the meeting right on to yourself. That's the reason I'm glad to see you go over a little bit. For that one reason, I believe the Lord will help us do it. ప్రభు యొక్క సహాయం చేత మనకు మనమే కూటములను నేరుగా కొనసాగించుకోగలము. ఆ కారణము చేతనే అవి కొద్దిగా ముందుకు జరుగుచుండని చూచి నేను ఆనందిస్తున్నాను. దాన్ని చేయటానికి ప్రభు మనకు సహాయం చేయునని నేను నమ్ముతున్నాను. Now, you know, I love my management. I have some lovely brethren, Bosworth, Baxter, Lindsay, Moore, always got 5 of them, Baron Bonnenberg. They're just very fine men. నా యొక్క నిర్వాహకమును నేను అభిమానిస్తున్నాను. నాకు కొందరు ప్రియమైన సహోదరులు ఉన్నారు. బోస్వత్, బాక్స్టర్, లైన్సే, మౌర్, బ్యారన్ వ్యాన్, బ్లూంబర్గ్, అందరూ 5 ఉన్నారు. వారు చాలా మంచివారు. But there's just something about when you get a group of men together, one has one thing, one has another. Sometimes that's contrary to what I think myself. అయితే ఒక గుంపు జనులను నీవు కలిగి ఉన్నప్పుడు దాని గురించి ఒక ప్రత్యేకత ఉంటున్నది. ఒకరు ఒకటి కలిగి ఉంటారు, మరొకటి కలిగి ఉంటారు. కొన్నిసార్లు నేను తలంచిన దానికది వ్యతిరేక్తమవుతున్నది. So, I feel like I'm just free now. We can just have a big time. Just roll up our sleeves and just dive in and eat. కాబట్టి నేను ఇప్పుడు స్వేచ్ఛని కలిగి ఉంటానని నమ్ముతున్నాను. మనకు మంచి సమయం ఉన్నది కాబట్టి అలా చొక్కా చేతులు పుడుచుకుని అలా మునిగవచ్చు, భుజింపవచ్చు. Think about rolling up your sleeves and having a big time. మీ చొక్కా చేతులు ముడిచి మంచి సమయాన్ని కలిగి ఉండటం గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. My first Bible was nature. I learned God through nature. And I love to fish. I love to fish. నా యొక్క మొట్టమొదటి బైబిల్ ప్రకృతిలో నుండి నేను దేవుని గురించి నేర్చుకున్నాను. నేను చేపలు పట్టుటకు ఇష్టపడతాను. నేను చేపలను ఎంతగానో ప్రేమిస్తాను. You like to fish, sonny boy? అబ్బాయ్, చేపలు పట్టడానికి నీవు ఇష్టపడతావా? If you like to fish and love your mother, you're going to make a good boy. చేపలు పట్టుకు నీవు ఇష్టపడితే నీ తల్లిని ప్రేమించు. నీవు ఒక మంచి బిడ్డవు కాబోతున్నావు. And even my conversion didn't take it all out of me. చివరికి నా మారు మనస్సు నాలో నుండి అన్ని తీసివేయలేదు. So one day I was up in the mountains of fishing away. I was just for the benefit of this little boy. ఒకానొక దినాన నేను కొండలపై నుండి చేపల పొరకై అక్కడ ఉన్నాను. ఇప్పుడు ఇది ఈ చిన్న బిడ్డ ఉపయోగార్థమై చెప్తున్నాను. And I was fishing up there in the mountains and for the other little kiddies, of course, sitting around. చేపల పట్టాని కొరకై అక్కడ కొండల యొద్ద నేను ఉన్నాను. మిగతా వారంతా చుట్టూ కూర్చుని ఉన్నారు. And I was fishing trout. నేను జల్లి చేపను పట్టుకున్నాను. And it's wonderful in the springtime. I go along there cutting every this trout just in the next hole, like that, and just praising the Lord and having a big time. ఓహో, అది అద్భుతం. అది వసంతకాలం. నేను అలాగే వెళ్లి ఆ దారిని వెళ్లి తర్వాత రంధ్రములో ఒక జల్లి చేప ఉన్నది. ప్రభుని స్తుతిస్తూ మంచిగా సమయాన్ని గడిపాను. Shout, sometimes drop my line down. I believe in shouting. Amen, I sure do. Because I know something gets a hold of me. కేకలు పెట్టాను. కొన్నిసార్లు నా గాలపు తాడు క్రింద పడవేశాను. నేను కేకలు వేయటము నమ్ముతాను. ఆమేన్. నేను తప్పక చేస్తాను. కారణం నన్ను ఒకటి పట్టుకున్నదని నాకు తెలుసు. There's a lot of bear in the country up there in New Hampshire. I have a little camp up there where I fish at. న్యూ హ్యాంప్షైర్లో అక్కడ ఆ ప్రాంతంలో చాలా ఎలుగుబంట్లు ఉంటవి. నేను ఎక్కడ చేపలు పడుతున్నానో
నేను ఒక చిన్న శిబిరం వేసుకున్నాను అక్కడ. I had a little old tent setting up, a little old pup tent I've been living in. నేను ఒక చిన్న గుడారమును వేసుకున్నాను, ఒక చిన్న పప్ టెంట్ అని అనుకుంటాను. And a black bear is the most mischievous thing there is. ఒక నల్లటి ఎలుగుబంటి చాలా తొంటరి జంతువు అది. So an old mother bear and a couple of little cubbies that got in there and had they made havoc of my tent. కనుక ఒక తల్లి ఎలుగుబంటి దాని 2 పిల్లలు అక్కడికి చేరినవి. అవి నా గుడారాన్ని ధ్వంసము చేస్తున్నవి. Now what do you think I ought to have done to that bear? Little girl back there with that red hair back there. I ought to got after him really, shouldn't I? నేను ఆ ఎలుగుబంటికి ఏమి చేయనై ఉన్నానని నీవు తలస్తున్నావు. ఆ ఆడది ఆ వెనకాల ఎర్రటి బొచ్చు కలిగి ఉండి వెనకాల ఉన్నది. నిజంగా నేను దానిని వెంటాడవలసి ఉన్నది కదా. But here's what she done. She come in, she tore my tent down, and she scattered everything out and eat up all my food I had there, and she's just doing fine. అయితే ఇక్కడ అది ఏమి చేసిందో తెలుసా? అది లోపలికి వచ్చి నా గుడారమును చింపివేసి ప్రతిదీ చెల్లా చెదరు చేసి నేను ఉంచుకున్న ఆహారమంతా తినివేసినది. ఇక బాగా ఉండిపోయినది. So when I come up, away she went, and she squealed to her cubs. And one little cub run off with her, and the other went and run. He just sat there. కాబట్టి నేను ఎక్కడికి చేరుకునగానే అది వెళ్లిపోయినది. అది తన ఎలుగుమట్టి పిల్లను కీచుమని కూస్తూ ఒక పిల్ల దాని వెంట పరిగెత్తి వెళ్లిపోయినది. మరొకటి పరిగెత్తలేదు. అది అక్కడనే కూర్చుని ఉన్నది. His back turned to me like this. And he was doing something. దాని వెనక భాగాన్ని నా వైపు నుంచి ఈ విధంగా అదేదో చేసుకుంటున్నది. Now I didn't have nothing in my hand but a little old hand axe. I've been chopping around with some elders down there. ఒక చిన్న చేతి గొడ్డలు తప్ప నా చేతిలో ఇంకోటి ఏమీ లేదు. అక్కడ ఉన్న కొంతమంది పెద్దలతో నేను నరుకుతూ ఉన్నాను. Well, sure enough, about far as, I guess, that telephone pole out there, and she sat down. అది ఎంత త్వరగా పరిగెత్తగలదో అంత త్వరగా పరిగెత్తుకుని పోయి అక్కడున్న టెలిఫోన్ స్తంభం వద్ద కూర్చున్నది. She squealed this little old bear, and he didn't pay attention to it. He just kept sitting. ఆ చిన్న ఎలుగుబంటి కోసం అది కూత కూస్తున్నది. అది దానికి ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వట్లేదు. అది అలాగే కూర్చుని ఉన్నది. I thought, what's that little fellow doing? I walked up a little closer, and I was afraid to get too close, afraid she'd scratch me. నేను అనుకున్నాను, ఆ చిన్నపిల్ల అక్కడ ఏం చేస్తుంది? నేను కొద్ది దగ్గరగా వెళ్లిపోయాను. అది నన్ను గీచుతుందని భయపడి చాలా దగ్గరకు వెళ్ళుటకు భయపడ్డాను. So I couldn't see a tree, and I know she could climb too, so I didn't want to get too close to her, because I know the nature of bear. నాకు ఎటువంటి చెట్టు కనబడలేదు. అది కూడా ఎక్కగలదని నాకు తెలుసు. కనుక దానికి దగ్గరగా వెళ్ళుటకు నేను ఇష్టపడలేదు. ఎందుకంటే ఎలుగుబంటి స్వభావము నాకు తెలుసు కనుక. So I went just a little bit closer, and you know what happened? కాబట్టి కొద్దిగా దగ్గరగా వెళ్ళాను. మరి ఏం జరిగిందో తెలుసా? I like pancakes. I know you boys like pancakes. Oh, boy. దోశలంటే నాకు ఇష్టం. పిల్లలు, ఎంతమందికి మీకు దోశలు లేక అట్టులంటే ఇష్టం? Oh, boys too. I've seen them put their hands up. We all like pancakes, and I just love them. And I like to pour honey on them. పాతకాలపు అబ్బాయిలు కూడా వారు చేతులెత్తుట నేను చూస్తున్నాను. మనమంతా దోశలు ఇష్టపడతాము. నేను ఇష్టపడతాను. వాటిపై నేను తేనె పోస్తాను. Being a Baptist, that's what keeps us straightened out, is the honey, ఒక బాప్టిస్టు వాడవైన నీకు తెలుసు, అది మనల్ని సరిచేయునది. తేనె మీకు తెలుసు కదా. So, and listen, I don't sprinkle them. I really baptize them. I really pour it on where it's really good and heavy. కనుక వినండి, నేను చిలకరించను. నేను నిజంగా వారికి బాప్తిసమిస్తాను. ఎక్కడ బలము శ్రేష్టత దొరుకుతున్నదో నేను నిజంగా దానిపైన పోస్తాను. I don't just sprinkle a little bit here and there. I really pour it on them, get them all filled up with honey. నేను అక్కడ ఇక్కడ ఏదో కొద్దిగా చిలకరించను. నేను నిజంగా దాని మీద పోస్తాను, అతని తేనెతో మునిగిపోయేంతగా. And then, I had a bucket of honey up there, half a gallon bucket of honey, and bears are very fond of honey. తర్వాత నేనెక్కడ ఒక బకెట్ తేనె, అరగాలను బకెట్ తేనె అక్కడ ఉంచాను. ఎలుగుబంట్లకు తేనె అంటే బహుప్రియం. So this little fellow had got in there and got the lid off that bucket of honey, and he was sitting there like this with this little bucket of honey under his arm like this. కనుక ఈ చిన్నది అక్కడికి చేరుకుని తేనెతోనున్న బకెట్ మూతను తీసివేసి ఈ విధంగా కూర్చున్నది.
ఈ తేనె బకెట్ను ఈ విధంగా తొడ క్రింద పెట్టుకుని కూర్చున్నది. Got the, and he didn't know how to eat it like you would, you know. So he just stuck his little paw down in and lick it like that. And lick it. మీరు ఏ విధంగా తింటారో ఆ విధంగా తినటానికి దానికి తెలియలేదు. కాబట్టి తన యొక్క పాదాన్ని లోపల ముంచి ఈ విధంగా నాకుతుంది. And he turned around to look to me, and his little eyes was all matted together. His little belly was just as thick as they could be with honey. నన్ను చూచుకుని నా వైపు తిరిగిందది. నా కళ్ళు జల్లనుకున్నట్లున్నది. దాని చిన్న పొట్ట ఎంత నిండుగా ఉన్నదో అంత నిండుగా ఉన్నది తేనె తిని. He was just sitting there ducking his hand down and licking honey like that, just as hard as he could lick. అది ఆ విధంగా అక్కడ కూర్చొని తన చేయి ముంచుతూ ఎంత కష్టంగా తేనె నాకాలో అంతగా నాకుతుంది. Oh my! I thought about a good old time Holy Ghost meeting when we just get the bucket open, stick our hand down the jar and lick away. Just keep on going, just licking away. ఓహో, పాతకాల పరిశుద్ధాత్మ కూటాన్ని గురించి నేను ఆలోచించేశాను. మనం బకెట్ తెరిచి జారులో చేయి ముంచి నాకుట అలాగే ఉండు, అలాగే నాకు. And you know what the funny thing was though? After that little fella got as much as he could, he let the bucket down and run off out there. ఇక్కడ వింతైన విషయం ఏంటో తెలుసా? ఆ చిన్న పిల్ల, ఆ చిన్నది ఎంత తినగలిగిందో అంత తిని బకెట్ అక్కడ పడవేసి పరిగెత్తి అక్కడికి వెళ్ళిపోయినది. You know what happened? The mother bear and the other little bear got to licking him. Getting the honey off. ఏం జరిగిందో తెలుసా? తల్లి ఎలుగుబంటి ఆ మిగతా పిల్ల ఎలుగుబంటి దీనిని నాకుతున్నది. నాకు కనుక తేనె ఆరిపోయింది. So well, maybe our meeting will be something on that order, I hope. So we can just keep telling others and the glory of God falling upon us. All right. కాబట్టి ఆ విధంగా మన కూడిక ఉండవచ్చును. మన పైన పడిన దేవుని మహిమ ఇతరులకు మనము చెప్పులాగున మంచిది. I'm glad to see you little children now. I'd like to tell you something like that, and maybe tomorrow afternoon we have more time and we can talk a little more. And we'll talk to Dad and Mother now about something. అక్కడ ఉన్న చిన్నపిల్లలను చూచుటకు నేను ఆనందిస్తున్నాను. అలాంటిది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. బహుశా రేపు మధ్యాహ్నం మనకు చాలా సమయం ఉండవచ్చును. మనం ఎక్కువసేపు మాట్లాడుకుందాం. మనము తల్లిని తల్లిని గురించి ఒకటి మనం మాట్లాడుకుందాము. We're going to talk on demonology. మనము దయ్యపు శాస్త్రమును గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. In Psalms 103:1-3 we read these verses. కీర్తనలో నుండి 103 1 నుండి 3 వరకు ఈ వచనాలు చదువుకుందాము. Most every minister and clergyman or Bible reader knows them by heart. ప్రతి ఒక్క దైవ సేవకునికి, బైబిల్ చదవరునికి, సంఘ సంబంధికునికి ఖండిత వాక్యం అవుతుంది ఇది. Bless the Lord, O my soul, and all that is within me, bless His holy name. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. Bless the Lord, O my soul, and forget not all of His benefits. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. Who forgiveth all of thine iniquity, who healeth all of thy diseases. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. I want you to notice there, it was an all. Who forgiveth all of thine iniquities, who healeth all of thy diseases. అక్కడ మీరు ఒకదాన్ని గమనించాలని ఆశపడుతున్నాను. అన్నిటినీ అను దానిని, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. Now can we bow our heads just a moment? ఒక క్షణం మనం తల్ల వంచుకుందాము. Our Heavenly Father, we thank Thee this afternoon for being out here. పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న వేళ మేమిక్కడ ఉండినందుల కొరకై నీకు ధన్యవాదములు చెల్లించుకొనుచున్నాము. We thank Thee for these little children that's sitting around. They're the men of tomorrow and women, if there is a tomorrow, if Jesus tarries. ఇక్కడ చుట్టూరా కూర్చున్న ఈ చిన్నారులను బట్టి నీకు ధన్యవాదాలు. రేపు అనున్నది ఉన్నట్లయితే, యేసు ఆలస్యం చేసినట్లయితే, రేపటి స్త్రీ పురుషులు వేరే. And now, Father, we pray that You'll bless us now as we're talking now on Your Word and about the great enemy we have, Satan. తండ్రి, నీ వాక్యమును గుర్చియు మా గొప్ప శత్రువైన సాతాను గుర్చియు మేమిప్పుడు మాట్లాడుకోబోచుండగా మమ్ము మీరు ఆశీర్వదించని ప్రార్థిస్తున్నాము. We pray, God, that You'll let us put a front out, a mechanized unit here of the power of God that'll withstand Him tonight in every inch of His ground. దేవా, దేవుని శక్తిని ఒక సంపూర్ణ యాంత్రిక శక్తిగా మా ముందు ఉంచండి. అది
వాని యొక్క ప్రతి అంగుళపు భూభాగాన్ని ఎదిరిస్తుంది. అందుకై ప్రార్థన చేస్తున్నాం మేము. Lord, and show him that he don't have no legal rights at all. That Christ defeated him in our stead there at Calvary when he died, and he spoiled principalities and robbed Satan of every power that he had. ప్రభువా, వాడికి ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు లేవని చూయించండి. ఎందుకనగా మాకు బదులుగా క్రీస్తు వానిని కల్వరిలో ఓడించాడు. ఆయన చనిపోయినప్పుడు అధికారములను, సాతాను కలిగిన బలమును ఆయన విచ్ఛిన్నము చేశాడు. And God give us wisdom and understanding now to know and to explain to the people how that they might know how to be healed and to defeat Satan. In Jesus' name we pray. Amen. దేవా, ప్రజలు ఏ విధంగా స్వస్థత పొందుకోగలరు, సాతాను ఏ విధంగా ఓడించగలరు, అది మేము ఎరిగి ప్రజలకు విషదపరచులాగున మాకు బుద్ధి కుశలతలు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Now for a few minutes we go to speak on demonology. You hear so much about demons. ఇప్పుడు కొద్దిసేపు లేక కొద్ది నిమిషాలు మనము దయ్యపు శాస్త్రాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాము. దయ్యాల గురించి మీరెంతో వినియుందురు. Now tomorrow afternoon we'll probably finish up. I wanted 2 days of this week anyhow to preach on this, or 2 days for afternoon services to talk on this. రేపు మధ్యాహ్నానికి బహుశా మనమది ముగిద్దాము. ఈ వారములో 2 దినాలు దీని గురించి ప్రసంగించుటకు నాకు కావాలి. దీని గురించి మాట్లాడటానికి 2 మధ్యాహ్న వేళలు. Now the first thing, what a demon is. You hear so many people talking about a demon. మొట్టమొదట దయ్యమనగా ఏంటి, దయ్యాన్ని గురించి అనేకులు మాట్లాడుతూ ఉండుట మీరు విని ఉంటారు. Well now, a demon, devil, all comes from one word, and in the English it's called tormentor. సరే, దయ్యము, భూతము ఇవన్నీ ఒక్క మాట నుండి వచ్చినవి. ఇది ఆంగ్ల భాషలో బాధ పెట్టువాడు అని అర్థం. A fellow that torments is a devil, an evil one. బాధ పెట్టువాడు ఎవరనగా దయ్యం, ఒక దుష్టుడు. He say, now the Bible today is to many people is some old back book that grandpa and grandma read or something like that. There's not much to it. It's for the old folks and so forth. ఈనాటి దినాలలో బైబిల్ చాలా మందికి ఒక పాతకాలపు పుస్తకముగాను, అది తాత అమ్మమ్మలు చదివే గ్రంథంగానూ ఉంటున్నది. దాని గురించి ఎక్కువేమీ లేదు. పురాతన కాలపు వారికిది. But that's wrong. It's for everybody. అయితే ఇది పొరపాటు. అది ప్రతి ఒక్కరికి. And demons are tormentors that torment us. మనల్ని బాధించేవి, బాధపరచు దయ్యాలు. Now there is demons that comes into the soul of man. And that is in the phraseology that would be in the, I'd say this though, the demon that comes into the soul is something that torments the soul. మనిషిని ప్రాణములో లేక జీవములో ప్రవేశించు దయ్యాలు ఉన్నవి. పదములు లేక వచన శాస్త్రములో ఇది నేను చెప్పగలను. ప్రాణములో ప్రవేశించు దయ్యము ఆత్మను బాధిస్తున్నది. Many times you can see a person maybe of insanity. అనేక పర్యాయాలు పిచ్చి పట్టిన వ్యక్తిలో ఇది చూడగలవు. Now they may be yet a converted person, filled with the Holy Spirit, and yet be totally insane. వారొకవేళ మారు మనసు పొందిన వారైనప్పటికీ, పరిశుద్ధాత్మతో నింపబడిన వారైనప్పటికీ, అయినప్పటికీ వారు వెర్రివారే, పిచ్చివారే. That's right. That has nothing to do with the soul. It's a tormentor. Something that torments them. చూశారా? అవుదని వాస్తవమది. ఆత్మతో దానికి సంబంధం లేదు. అది బాధపరచువాడు. చూశారా? వారిని ఒకటి హింస కలుగు చేస్తున్నది. Now all sickness, we have to find first that all sickness came from the devil. సమస్త విధాలైన వ్యాధులు, అన్ని విధములైన జబ్బులు దయ్యం వద్ద నుండి వచ్చినవి. God is not the author of sickness. No sickness comes from God. వ్యాధికి దేవుడు కర్త కాడు. ఎలాంటి వ్యాధి దేవుని యొద్ద నుండి రాదు. God sometimes permits Satan to put sickness on you as a whip to bring you back to the house of God when you've disobeyed. నీ మీదికి వ్యాధి తీసుకొచ్చుటకు దేవుడు కొన్నిసార్లు సాతానుకు అనుమతి ఇచ్చును. నీవు అవిధేయుడైనప్పుడు దేవుని ఇంటికి నిన్ను తెచ్చుటకు
ఆయన యొక్క కొడా దెబ్బలాంటిది అది. But sickness in its beginning come from the devil. అయితే ఆరంభములో వ్యాధి దయ్యం వద్ద నుండి వచ్చినది. Could you imagine a person would believe that God, our Heavenly Father, would be the author of such a thing as sickness and death? మన యొక్క పరలోకపు తండ్రి వ్యాధి మరణశాలకు కర్తయని దేవుని యందు విశ్వాసముంచు ఒక వ్యక్తి చెప్పగలడని నీవు ఊహించగలవా? No, he isn't. Never was. Never will be. లేదు, ఎన్నడూ అతడు చేయడు, ఏనాడు చేయలేడు. God permits death because of disobedience. God permits death. అవిధేయతను బట్టి దేవుడు మరణాన్ని అనుమతించాడు. మరణమును దేవుడు అనుమతించాడు. As one writer said, all that death can do, God harnessed it to a buggy and it pulls us into the presence of God, a believer. ఒక గ్రంథకర్త చెప్పిన రీతిగా మరణము చేయగలిగినంత గుర్రబండికి జీరా కట్టాడు దేవుడు. అది యొక్క విశ్వాసిని దేవుని సన్నిధానంలోనికి అది లాగుతున్నది. But the word death means separation. అయితే మరణం అనే మాటకు అర్థం ఎడబాటు అని అర్థం. Jesus said, he that heareth my words and believeth on him that sent me hath everlasting life. యేసు చెప్పాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము కలిగిన వాడు. He said, I am the resurrection and life. He that believeth in me, though he were dead, yet shall he live, and whosoever liveth and believeth in me shall never die. ఇంకా ఆయన చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరెన్నడూ చనిపోడు. And we pack the bodies of each other over the saintless of our graves, but he shall never die. భక్తి లేనటువంటి మన సమాధి యొద్దకు మనం ఒకరి దేహాలను ఒకరు తెస్తాము, అయితే మనమెన్నడూ చనిపోము. Now if you watch when he spoke of Lazarus, he said, Lazarus sleepeth. లాజరుని గురించి ఆయన మాట్లాడినప్పుడు మీరు ఇది గమనించినట్లయితే లాజరు నిద్రించుచున్నాడని ఆయన అన్నాడు. The disciples, man like we are, they said, oh, if he sleepeth, he doeth well. He meant taking a rest, what they thought. శిష్యులు వారు మనలాంటి మానవులే, వారు ఇలా అన్నారు, అతడు నిద్రించినా పర్వాలేదు. విశ్రాంతిని గురించి ఆయన మాట్లాడాడు, అది వారు తలంచారు. But he come and talked to them in their language. He said, he's dead, what you believe. But said, I go waking. అయితే ఆయన వచ్చి వారి భాషలో వారితో మాట్లాడాడు, అతడు చనిపోయాడు అని నీవు నమ్మినట్లుగా. అయితే ఆయన చెప్పాడు, నేను వెళ్లి అతని మేల్కొల్పెదను అని. See, when your death means separate. చూశారా మరణము అంటే ఎడబాటు. Now, if one of your family die or something, if it's converted, they're not dead. మీలో ఒకరు లేక మీ కుటుంబంలో ఒకరు చనిపోయినట్లయితే అతడు మార్పు చెందిన వాడైనట్లయితే వారు చనిపోలేదు. They're dead in the humanistic standpoint, but they're just separated from us, but they're in the presence of God. నరమాత్రుల లెక్కల్లో అతడు చనిపోయాడు, అయితే కేవలం వారు మనలను ఎడబాసి ఉన్నారు మాత్రమే, అయితే వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. They're not dead and they can't die. It's impossible for them to die. వారు చనిపోలేరు, వారు చనిపోవుట అసాధ్యమవుతున్నది. Jesus said, he that heareth my words and believeth on him that sent me has everlasting life, and shall not come into judgment, but has passed from death to life. యేసు చెప్పినాడు, నా మాటలు విని నన్ను పంపిన వానిది విశ్వాసముంచిన వాడు నిత్యజీవము కలిగిన వాడు, అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. So he can't die. Anything that's immortal, eternal, it can't perish. It's imperishable life. కాబట్టి అతడు చావలేడు. మరణము కాదది ఏదైనను, మర్త్యము కానిది ఏదైనను, నిశ్చయమైనది ఏదైనను అది నశించలేదు. అది నాశనము కాని జీవం. He's got it because God has given it to him. అది అతడు కలిగి ఉన్నాడు, కారణం దేవుడు అతనికి అది ఇచ్చున్నాడు. And not meritorially, it's unconditional. God gives it to him. ప్రజ్ఞను బట్టి కాదు, అది ఒడంబడిక లేనిది, దేవుడే అతనిని అది అనుగ్రహించున్నాడు. God calls. No man could come to God except God called him. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు అతని పిలవకపోతే ఎవడును ఆయన ఎదుకు రాలేడు. Jesus said, no man can come to me except my Father calls him, draws him. Is that right? యేసు చెప్పినాడు,
నా తండ్రి వాడిని ఆకర్షించదని గాని ఎవడనూ నా ఎద్దుకు రాలేడు. అవునా? So it's God and all. కాబట్టి అన్నిటిలో దేవుడే. Maybe tomorrow afternoon we'll get a little bit more on that because we want to get this thing of disease to you so that you'll see that. బహుశా మధ్యాహ్నం దాని గురించి మరికొద్దిగా పొందుకుందాము. కానమీదనగా వ్యాధిని గురించి మీరు ఎరుగులాగున ఈ విషయం మీ యొద్దకు తేవాలనుకుంటున్నాను. There was a time when we become germatized and our great-grandfather, you know that, doctor knows that, well you do too, you Bible readers. మన తాత ముత్తాతలలో మనం ఉత్పన్నమైన కాలం ఒకటి ఉన్నది. మీకది తెలుసా? వైద్యునికి అది తెలుసు. బైబిల్ చదివేవారైన మీకు అది తెలుసు. You know the germ of life started in your great-grandfather to becoming a germ and come out through your grandfather, then into your father, and then to your mother, and where you are now. జీవు యొక్క ఆది మూలము అనగా జీవకణము లేక బీజము నీ ముత్తాతలో ఆరంభముగునని నీకు తెలుసా? ఒక కణము అవుట నీ తాతలో నుండి రావాలి, అడు తర్వాత మీ నాన్న, తర్వాత మీ అమ్మ, మరి ఇప్పుడు నీలో. That's right. The scripture even teaches that. అవునది వాస్తవం. లేఖనము కూడా అది బోధ చేస్తున్నది. Here's the scripture for you if you want. I believe it said that Levi paid tithes when he was in the loins of Abraham, which was his great-grandfather. Is that right? మీకు కావాలంటే ఇదిగో లేఖనం. అది లేవి తన ముత్తాతయగు అబ్రహాము యొక్క గర్భములో ఉన్నప్పుడు దశమభాగము చెల్లించాడు. అవునా? So see the germ become back there. కనుక చూశారా, బీజకణము అక్కడే ఏర్పడినది. But your souls were made up before the foundation of the world when God created man in his own image. Spirit of man. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించినప్పుడు, ఆత్మ మనుషుని చేసినప్పుడు మీ ప్రాణములు జగదుత్పత్తికి ముందే చేయబడెను. Not a man in his own image, but man in his own image. See? ఆయన స్వరూపమందు ఒక నరుని కాదు సుమా, అయితే ఆయన స్వరూపమందు నరుని. గమనిస్తున్నారా? And then he made them male and female before he ever had a man in the dust of the earth. ఆ తరువాత నేల మట్టితో ఒక నరుని చేయకముందు ఆయన వారిని స్త్రీనిగాను పురుషునిగాను చేసెను. Which we had a chance this afternoon to take a time and go back into that. You see how God. ఈ మధ్యాహ్నం అందులోనికి వెళ్ళటానికి మనము తరుణమిద్దామా? That's between the line, but when you see it, it comes right up with the line. See? అది గీతల మధ్య. అయితే మీరు గమనించండి, అది గీత మీదనే వస్తుంది. చూశారా? How that God back in the beginning, what he did there, and how he moved down into the earth, and how that he made man in his image, and then God turned around was made in the image of man to redeem man. ఆరంభములో దేవుడు ఏమి చేసినది, ఏ విధంగా ఆయన భూమి యొద్దకు కదలి వచ్చినది, మరి ఏ విధంగా నరుని తన స్వరూపమందు చేసినది, మరియు ఆ తర్వాత దేవుడు తిరిగి మనుష్య రూపములో చేశాడు, మనుష్యుని విమోచించు కొరకై. Now when God made man in his image, he was a spirit man. దేవుడు నరుని ఆయన రూపములో చేసినప్పుడు అతడు ఆత్మ నరుడు. And then there was no man to till the soil. Then he created man out of the dust of the earth. అటు తర్వాత భూమిని దున్నడానికి నరుడు లేడు. ఆ తర్వాత ఆయన నేల నుండి నరుని తయారు చేశాడు. Now chronologists and so forth, and these people search and get old bones and so forth, and believe in evolution. కాల వృత్తాంతర గ్రంథములు రాసిన వారు లేక మిగతా వారు వీరి పరిశోధన చేసి పాత ఎముకలు మొదలైన వారి సంపాదించారు. పరిణామము నమ్మిన వారై. I believe in the right kind of evolution. Man evolutes from himself, but not all from oneself. నేను నిజమైన పరిణామమునందు నేను నమ్ముతాను. నరుడు తన నుండి తానే పరిణామము చెందాడు, ఒక కణము నుండి. అది కాదు. No, sir. Because a bird has been a bird ever since God made him a bird. And a monkey's been a monkey. A man's been a man. That's right. కాదండి, పక్షి ఎప్పటికీ కూడా పక్షే. దేవుడు దాన్ని పక్షిగానే చేశాడు. కోతి కోతే, మనిషి మనిషే. అవునది వాస్తవం. Now, I was talking to a doctor here a while back in Louisville. కొద్దిసేపటి క్రితము లూయివిల్లోని ఒక వైద్యునితో నేను మాట్లాడుతూ ఉంటేని He said, while Reverend Branham was talking about how the natives of Africa, how they eat, just go down, but some of the awfulest things you'd ever see, how they would eat. అతను అడిగాడు, అది ఎలాగూ రెవరెండ్ బ్రెన్హామ్ అని అంటున్నాడు. నేను ఆఫ్రికాలోని పల్లె ప్రాంతం వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాను.
నీవు ఎన్నడూ చూడనటువంటి భయంకరమైన విషయాలు వారు ఏ విధంగా భుజిస్తారు? Just pick up things that's contaminated, maggots in it, just shake them around. Maggot and all. Don't make any difference to him. See? మురిగిపోయిన వస్తువులు ఏరుకుని అందులో పురుగులు ఉంటవి. ఆ మాంసపు పురుగులను దులిపివేస్తారు. అతనికేమీ వ్యత్యాసమేమీ ఉండదు. గమనిస్తున్నారా? They said, drink anything, don't make any difference what it is. He said, but Reverend Branham, them people are not human. I said, oh, yes, they are. They sure are human. వారు చెప్తారు, ఏదైనా త్రాగుతారు, అది ఏమైనప్పటికీ వ్యత్యాసమేమీ లేదు. అతను అడిగాడు, రెవరెండ్ బ్రహ్మాం, వారు మానవులు కాదా? నేను చెప్పాను, అవును, వారు మానవులే, వారు నిజంగా మానవులే. I said, the closest thing to a human being in the beast line is a chimpanzee. And you tried for 4,000 years to get one mutter out of that chimpanzee, and he can't do it. నేను చెప్పాను, మానవునికి అతి సమీపంగా ఉండేది జంతు క్రమం ప్రకారంగా చింపాంజీల నుండి ఒక చిన్న శబ్దం కోసం నీవు 4,000 సంవత్సరాల నుండి ప్రయత్నం చేశావు. అతను చేయలేకపోయాడు. I said, because he can't think. He has nothing to think with. కారణం, అతడు ఆలోచన చేయలేకపోయాడు. ఆలోచించుటకు మరేదే లేదు. Oh, you can learn him little things like a horse, gee and haw, or put on glasses, or smoke a cigar, or balance himself on a bicycle, ride a horse, or something like that, but just like gee and haw to a horse, or to a dog, or something like that. I said, he's an animal. నీవొక గుర్రానికి, అడవి పందికి ముందుకు వెళ్ళు, సాగివెళ్ళు అని ఆజ్ఞలకు నేర్పగలవు. లేదా అద్దాలు ధరింపచేసి ఒక చుట్టుని కాల్చి అతనికి ఒక సైకిల్ మీద తూనిక చేసి గుర్రం మీద స్వారీ చేయించగలుగుతావు. అలాంటివి చేస్తావు. అయితే అడవి పందికి, ఒక గుర్రానికి ఆజ్ఞిస్తావు, కుక్కకు కూడా. నేను చెప్పాను, అతడు ఒక జంతువు అని. But you let me go back in Africa to the wildest tribe they got, and that's the little tribe of the Bushmen. అయితే నీవు నన్ను ఆఫ్రికాకు తీసుకుని వెళ్ళు. అక్కడ అడవి జాతి ప్రజలున్నారు, పొద జాతి ప్రజలు. Now I said, probably his great-great-great-great-grandfather never saw a white man or nothing. The only thing that he knows, he don't even know which is right and left hand. The only thing he knows is eat. నేను చెప్పాను, బహుశా అతని తాత 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 ముత్తాత ఏనాడు తెల్ల మనిషిని చూచుండకపోవచ్చును. చిట్టు చివరకు తన కుడి చేయేదో ఎడమ చేయేదో తెలియదు. అతను ఎరిగిన ఒక్కటి తినడము. And he eats what he can get his hands on. If it's human flesh, anything else don't make any difference to him. Just so he eats. తన చేతులతో ఏది పట్టుకుంటాడో అది అతను తింటాడు. అది నరమాంసమా, అది ఏదైనప్పటికీ అతనికి వ్యత్యాసమేమీ ఉండదు. అలాగ తింటాడు. But let me get him at 5 years old, and at 15 years old, he'll speak good English and have good education. అయితే 5 లేక 15 సంవత్సరాలు నా యొద్ద ఉంచు. అతన్ని మంచిగా ఆంగ్లం మాట్లాడగలుగుతాడు, మంచి విద్యావంతుడవుతాడు. Why? He's got a soul. ఎందుకని? అతనికి ఒక ఆత్మ ఉన్నది. God made him a human being. And he's got just as much right to hear the gospel at least once as we have the preaching around here all over America to the people over and over and over begging, persuading and everything. దేవుడు అతని నరుడుగా సృజించాడు. అతనికి సువార్త ఒక్కసారి అయినా వినుటకు హక్కు ఉన్నది. మనం ఇక్కడ అమెరికాలోని ప్రజలకు చెప్పి 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 బ్రతిమిలాడి గోజాడి ఏదేదో చెప్తాం. Let him hear it one time and watch him scream and run to the altar real quick. See? Yes, sir. అతడు ఒకసారి వినివ్వండి. అతని గమనించు, ఏడుస్తూ త్వరగా వేదిక దగ్గరకు పరిగెత్తుకుని వస్తాడు. గమనించారా? అవునండి. That's what my heart is, brother, today when I think of Africa and them poor little black hands raising up saying, Brother Branham, one more time about Jesus. నేటి దినాన ఆఫ్రికాను గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు, సహోదరుడా, నా హృదయం అది ఆశిస్తున్నది. ఆ దీనులు తమ నల్ల చేతులు పైకెత్తి, సహోదర బ్రహ్మాం, యేసును గురించి మరొకసారి అని అడిగారు. Oh, mercy. There's something in me digs and burns. కనికరము కలుగును కాక నాలో ఒకటి త్రవ్వి మంటను రేకెత్తుచున్నది. Just as quick as I get money enough up, I get over there too. That's what I do with every penny I get. నాకింత త్వరగా డబ్బు అందితే అది అందిన వెంటనే నేను అక్కడికి వెడతాను. నాకు కలిగిన ప్రతి పైసాతో నేను దాన్ని చేస్తాను. Everything God knows besides just what I can eat, and most people give me my clothes. ప్రతి దానిలో దేవునికి తెలుస్తుంది. నేను తినున్నది కాక చాలా మందికి నా బట్టలు ఇస్తాను. And just what I can barely live by myself, just as close as I can, I throw it right into missionary funds, which the government has arranged. I don't even pay income tax on it. నాకు నేను నిరాడంబముగా జీవిస్తాను, చాలక జీవిస్తాను. ఎంత వదిగి బ్రతకాలో అంతగా ఉంటాను.
ప్రభుత్వం ఏది ఏర్పరిచినదో అది మిషనరీ ఫండ్స్కు అనగా సువార్త సేవా నిధికి ఇస్తాను. దాని మీద రాబడి పన్ను కూడా నేను కట్టను. To get up $3,000, $4,000, $5,000 and I take a cross over there and preach the gospel to the people that I know that day I'll have to answer and I'll know what I answer for. $4,000-5,000 అయిన తర్వాత విదేశాలకు వెళ్లి ప్రజలకు సువార్త ప్రకటన చేస్తాను. ఆ దినమందు నేను జవాబు చెప్పవలసి ఉన్నదని నాకు తెలుసు. నేను దీన్ని జవాబివ్వాలో, నేను దేనికి జవాబివ్వాలో అది నాకు తెలుసు. I used to, when I go in a city, I'd hold a big meeting back when they had lots of money and they have great campaigns and thousands of dollars. I'd give it over to Red Cross and so forth. నేను పట్టణానికి వెళ్తూ పెద్ద కుటాలు పెడతాను. వారు బాగా డబ్బు పొందుకుని $1,000 పెద్ద కుటాలు పెడతారు. నేను రెడ్ క్రాస్ వదిలిన వాటికి ఇచ్చుతుంటాను. No slam to them, but coming down the street in a $4,000 car with a big diamond studs on, smoking a cigar, and $500 a week on the money that sick people. No, sir. No, indeedy. వారికి ద్వారాలు మూటి కాదు. అయితే $4,000 కారులో డైమండ్ ఉంగరాలు చుట్ట త్రాగుతూ $500 ఒక వారానికి రోగుల కొరకు. లేదండి, లేదు అవసరత. No, as soon as you get out of the city, they set of holy rollers and everything like that and making fun and down in the religion that we're standing up for. No, sir. నీవు నగరం నుండి బయటికి వెళ్ళిన వెంటనే వారు నిన్ను పరిశుద్ధ గుండ్రాలని మరి ఏదో అని నిన్ను ఎగతాళి చేస్తారు. మనం నిలబడు మతాన్ని చిన్నపుచ్చుట లేదండి. I take it myself, and before God is my judge, I put it in the gospel work counter so I know it on that day that when I have to give an account for my stewardship, it's given correctly. That's exactly right, because I realize as I treat the people, I'm treating God. నా న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర నేనే అది తీసుకుని అక్కడ సువార్త పనికై దాన్ని పెడతాను. కాబట్టి నా గృహ నిర్వాహకత్వానికి నేను ఆ దినాన లెక్క చెప్పవలసి ఉన్నదని నాకు తెలుసు. అది సరిగా ఇవ్వబడవలెను. అది ఖచ్చితంగా నిజం. నేను ప్రజలను గౌరవించిన దేవుని నేను గౌరవించదనని నేను గ్రహిస్తాను. Just my attitude towards you is my attitude towards Christ. నీ ఎడల నా అభిమతం ఎలాగుంటుందో అలాగే క్రీస్తు ఎడలా ఉంటున్నది. Your attitude towards me is the same thing. That's right, towards Christ. నా ఎడల నీ అభిమతం అలాగే ఉంటున్నది. క్రీస్తు ఎడలా అలాగే ఉంటున్నది. అవును, అది నిజం. Now, to see a people like that and see how that a human being, man, with an immortal soul now, that can't die, can't perish, can't do nothing but have everlasting life, that God sovereignly in His own will gave it to you. అలాంటి ప్రజలను చూచుట వలన, ఒక అమరణమైన ఆత్మ కలిగిన ప్రజలను చూచుట, అది మరణించడం లేదు, నశించడం లేదు, నిత్య జీవం తప్ప మరొకటి కాలేదు. అది దేవుడు తన సర్వశక్తి చేత ఆయన స్వచిత్తం చేతను నీకిచ్చిన్నాడు. And now, let me correct this just a little bit or say something. ఇది కొద్దిగా నన్ను సరి చేసుకుని ఇవ్వండి. ఒకటి చెప్తాను. Somebody's going to go away and say, Brother Branham is a Calvinist. No, I'm not. I'm a Calvinist as long as Calvinist is in the Bible. But when Calvinist gets out of the Bible, then I'm an Armenian. See? ఒకరు అలాగ వెళ్తూ సోహర్ బ్రహ్యాం ఒక కాల్వనిస్ట్ అని అంటాడు. లేదు, నేను కాదు. కాల్వనిస్టు బైబిల్లో ఉన్నంత కాలము నేను ఒక కాల్వనిస్టును అవుతాను. అయితే కాల్వనిస్టు బైబిల్ నుండి బయటకు వెళ్తే అప్పుడు నేను ఆర్మేనియన్ అవుతాను. గమనిస్తున్నారా? I believe in holiness and I believe in Calvinist too. నేను పరిశుద్ధతను, కాల్వనిస్టును నమ్ముతున్నాను. But both of them, one run out on the limb and went this way, and one ran out on the limb and went that way. అయితే అవి రెండు కూడా, ఒకటి ఆ చివరి కొనను విడిచి ఈ రారిన వెళ్ళినది, ఒకటి అంగం మీదుగా అనగా ఆ చివరి కొనను వెళ్తూ ఆ దాన్ని వెళ్ళిపోయినది. If it wasn't for the book of Ephesians to bring it back and put it in the right place where God did, we'd all be all mixed up. అది ఎఫెసు పుస్తకానికి సంబంధం లేకపోతే దేవుడు ఎక్కడ ఉంచాడో ఆ స్థానానికి తిరిగి తీసుకుని వచ్చి సరైన స్థానములో ఉంచినట్లయితే మనమంతా కూడా కలుపు అయిపోతాము. But they both got a doctrine, but they go to seed on it, each one. That's the holiness and the Calvinist too, the Armenian. అయితే ఆ రెంటికి సిద్ధాంతాలు ఉన్నవి. అవి ప్రతి ఒక్కటి వెతుడికై వెళుతున్నవి. అవి హోలీనెస్ వారు, కాల్వనిస్టులు, ఆర్మేనియన్లు కూడా. Now, Calvinist has something true. కాల్వనిస్టులకు కొంత సత్యమున్నది. I believe that the Calvinistic doctrine, I believe this in security. I believe the church has eternal security. నేను దీన్ని నమ్ముతున్నాను. భద్రతను గుచ్చి
సంఘమునకు నిత్యమైన భద్రత ఉన్నదని నేను నమ్ముతున్నాను. Any reader of the Bible knows that because God's already said it would appear yonder without blemish. Is that right? Then it's going to be there. Is that right? బైబిల్ చదువరులకు ఎవరికైనా ఇది తెలుసు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ చెప్పి ఉన్నాడు, అది మచ్చలేనిదిగా అగుపిస్తుందని. అవును కదా? కనుక అక్కడ అది ఉండబోతున్నది. అవునా? The church is eternally secured. Now are you in the church is the next thing. సంఘము నిత్య భద్రతను కలిగి ఉన్నది. నీవు సంఘములో ఉన్నావా? అది తర్వాత విషయం. If you're in the church, all right, you're secured with the church, but you better stay in the church. నీవు సంఘములో ఉన్నట్లయితే మంచిది. సంఘముతో నీవు భద్రత కలిగి ఉన్నావు. అయితే నీవు సంఘముతో ఉండిపో. And how do you get in the church? By shaking hands? No. Putting your name in the book? No, sir. By one Spirit, we're all baptized into one body. సంఘములో ఎలాగూ చేరుతావు? కరస్పర్శ చేయటం వలన కాదు. నీ పేరును పుస్తకములో వ్రాసించుట వలన కాదండి. ఒక్క ఆత్మను బట్టి మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందియున్నాము. And that body God judged at Calvary was the body of Jesus Christ, and we're baptized into that body by one Spirit. ఆ శరీరాన్ని, యేసుక్రీస్తు శరీరాన్ని దేవుడు కల్వరిలో తీర్పు తీర్చాడు. ఒక్క ఆత్మను బట్టి ఆ శరీరంలోనికి మనం బాప్తిసం పొందితిమి. We have eternal security as long as we're in the body of Christ. Nothing can separate us. Nothing can touch us. క్రీస్తు శరీరంలో మనము ఉన్నంతకాలము మనకు నిత్యమైన భద్రత ఉన్నది. ఏదీ మనలను వేరుపరచలేదు. ఏదీ మనలను ముట్టలేదు. If you go out, you go out by your own will. నీవు బయటికి వెళితే నీ సొంత చిత్తాన్ని బట్టి నీవు బయటికి వెళ్తావు. But just as sure, if you're in the body of Christ, as sure as Jesus rose from the dead, you'll rise too. God's already done that. అయితే అదెంత నిశ్చయమో, నీవు క్రీస్తు శరీరంలో ఉన్నట్లయితే యేసు తిరిగి లేచాడని నీవు నిశ్చయంగా నమ్మినట్లు నీవు తిరిగి లేస్తావు. దానిని దేవుడెప్పుడూ చేసి ఉన్నాడు. You can't sin. నీవు పాపము చేయలేవు. Oh, you do. I might be a sinner in your sight, but if I'm in Christ, God don't see it because His sins atones, His blood atones for my sins there. See? నీ యొక్క దృష్టిలో నేను పాపిని కావచ్చును. అయితే క్రీస్తులో నేనున్నట్లయితే దేవుడు దాన్ని చూడడు. ఎందుకనగా ఆయన రక్తము నా పాపములను అక్కడ కడిగినది. అవును. I can't sin. He is born of the, God does not commit sin, for He cannot sin. The seed of God remains in Him. See? నేను పాపము చేయలేను. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. ఎందుకనగా అతడు పాపము చేయజాలడు. దేవుని బీజము అతనిలో నిలిచి ఉన్నది. చూశారా? He's willing to, if he makes a mistake, sure he's right then willing to confess it. అతడు అనుకుంటాడు, అతడు తప్పు చేసినట్లయితే తప్పక వెంటనే అతడు తప్పిదాన్ని ఒప్పుకుంటాడు. If he's a real Christian, he will do it. If he holds it back, he shows he ain't got nothing in the first place. Right? He hasn't got nothing to begin with. అతడు నిజమైన క్రైస్తవుడైతే అతడు చేస్తాడు. అతడు దాన్ని ఉంచుకుంటే మొదటనే అతనిలో ఏమీ లేదని అతడు చూయిస్తున్నాడు. అవును, ఆరంభంలోనే అతనిలో ఏమీ లేదు. But if he's a real Christian right here, you plant a grain of wheat in the ground, it'll always be a grain of wheat. Cuckleburrs may be all around it and everything else, but it'll be a grain of wheat as long as it stands. Is that right? ఇక్కడనే భూమిలో గోధుమ గింజ నాటు, అది ఎప్పుడు కూడా గోధుమ గింజే అవుతున్నది. గురుగులు మొదలగునవి దాని చుట్టూ ఉండవచ్చు. అయితే అది ఎంతకాలమైనా గోధుమ గింజే అవుతున్నది. అవునా? And if a man's really born to the Spirit of God, he isn't in and out and back and forth and out yonder in the world and out here. No, sir. No. ఒక మనుష్యుడు నిజంగా దేవుని ఆత్మచేత జన్మిస్తే అతడు లోపట బయట ముందు వెనుక అక్కడ లోకములో ఇక్కడ ఉండడు. లేదండి. You're not a cuckleburr one day and a grain of wheat the next day. God don't have that in the field. Yes, sir. నీవు ఒకరోజు గురుగాకువై ఉండి మన్నాడు గోధుమ విత్తనానివి కావు. పొలములో దేవునికి అటువంటివి ఉండవు. అవునండి. If you're born of the Spirit of God, you're a Christian from that time until you go away, and then you're immortal with God. That's right. If you're in the church. నీవు దేవుని ఆత్మమూలముగా జన్మించిన వాడవైతే ఆ దినము నుండి నీవు వెడలిపోవు వరకు నీవు క్రైస్తవుడే అవుతావు. అలాంటప్పుడు దేవునితో నీవు అమర్త్యుడవు. అవును కదా? నీవు సంఘములో ఉన్నట్లయితే. Now let's talk about the death side. ఇప్పుడు మనము మరణం ప్రక్కన మాట్లాడుకుందాము. Now how could a person on that estate and that kind of a condition ever be sick? ఒక వ్యక్తి ఆ స్థితిలో ఉండి ఆ పరిస్థితిలో ఉండి వ్యాధిగ్రస్తుడు అవుతాడు. Because that your body is not yet redeemed. Your body is not redeemed. ఎందుచేతనగా నీ శరీరం ఇంకా విమోచించబడలేదు కాబట్టి
నీ శరీరము విమోచించబడలేదు. No matter how good you are and how saintly and how holy, how much Holy Spirit, that's only your soul. నీవెంత మంచిగా ఉన్నప్పటికీ, నీవెంత భక్తిగా ఉన్నప్పటికీ, ఎంత పరిశుద్ధంగా ఉండినప్పటికీ, ఎంత పరిశుద్ధాత్మని కలిగి ఉన్నప్పటికీ, అది నీ ఆత్మకు మాత్రమే. And your soul is not completed yet. నీ ప్రాణం ఇంకనూ పూర్తి కాలేదు. It's just got the blessing, the promise of God, which is the earnest of our salvation. అది కేవలము ఆశీర్వాదాన్ని మాత్రం పొందుకున్నది. దేవుని వాగ్దానమునగా మన రక్షణకు సంచకరువును. But now if we have no earnest of our resurrection, no divine healing, then I have no assurance or nothing to prove to me that there is a resurrection. అయితే ఇప్పుడు పునరుద్ధానం యొక్క సంచకరువు లేకపోతే దైవిక స్వస్థత లేదు. అలాంటప్పుడు నాకెటువంటి నిశ్చిత లేదు. పునరుద్ధానము ఉన్నదని నిరూపించుటకు నా యొద్ద ఏమీ లేదు. Just like if Christ doesn't live in my heart, if I have to take it from some kind of a psychological thing back under, I have to believe somewhere like that, well then I'd be a little skeptic of it. ఏలైనగా క్రీస్తు నా హృదయంలో జీవించకపోతే ఏదో అక్కడున్న ఒక విధమైన తాత్వికమును నేను తీసుకున్నట్లయితే ఎక్కడో నేను నమ్మకముంచవలసి ఉంటున్నది. దాని గురించి నేను సందేహించువాడినవుతాను. And that's the reason over in Africa, when they come, here come missionaries up, bringing thousands of those natives, and they're packing little old mud idols and everything else, is because that they had just heard the psychic side of the Bible. ఆ హేతుచేతనే ఆఫ్రికాలో ఇక్కడికి మిషనరీలు వచ్చి వేల వేల మంది ఆ పల్లెవాసులను తీసుకొస్తారు. వారు చిన్న చిన్న మట్టి బొమ్మలను మూటలు కట్టుకున్నారు. దానికి కారణం వారు కేవలము బైబిల్లోని వేరొక వైపునకు వారు విన్నారు. That's right. My own churches, Baptist, Methodist, Presbyterian, all went in there. అవునది వాస్తవం. నా సొంత సంఘమైన బాప్టిస్టు, మెథడిస్టు, ప్రెస్బిరియన్లు అంతా అందులోనికి వెళ్లిపోయారు. But when they seen the power of God come in demonstration, that settled it. They know then that God was God. అయితే దేవుని శక్తి దృష్టాంతంగా ఒగ్గొప్పించగానే అది తిరిగిపోయినది. అప్పుడు వారు దేవునిగా తెలుసుకున్నారు. But now what starts this sickness? సరే, ఇప్పుడు ఈ వ్యాధిని ఏది ఆరంభము చేసినది? Now the first thing, it's a spirit before it becomes a disease. Just the same as you was a spirit before you become a human being. మొదటి విషయం, అది వ్యాధి కాకమునుపు అది ఒక ఆత్మ. ఏలైనగా నీవు మానవుడు కాకముందు నీవు ఆత్మ ఎలాగున్నావో అలాగు. Now I'm going to take Brother Willett here as an example. ఉదాహరణకు సహోదరుడు విలెట్ ను నేను ఇక్కడ తీసుకుంటున్నాను. Brother Willett, there was a time when you and I wasn't nothing. And then the first thing, God gave us a life. సహోదరు విలెట్, నీవు నేను మనము ఏమీ కాకున్నప్పుడు ఒక కాలమున్నది. అడు తర్వాత మొదటి విషయం, దేవుడు మనకు ప్రాణమును ఇచ్చాడు. And let's if I take your body down this afternoon, you're made up of a bunch of cells held together with atoms. ఈ మధ్యాహ్నం నేను నీ శరీరాన్ని తీసుకున్నట్లయితే కొన్ని గుంపుల కణముల వలన నీవు తయారు కాబడ్డావు. ఆటముల కలయిక అది. And now someday them atoms will be destroyed. If Jesus tarries, you'll go on back. ఒక్కనొక దినాన యేసు ఆలస్యం చేసినట్లయితే ఆటములు నశించిపోతవి. నీవు తిరిగి వెనుకకు వెళ్లిపోతావు. They'll be just like they was in the beginning. Go back into the air. ఆరంభములో అవి ఎలాగున్నావో అలాగే అవి ఉండిపోతవి. తిరిగి గాలిలోకి వెళ్లిపోతవి. But when your spirit returns, those atoms will gather together again with this spirit and bring forth another. Brother Willett, just like that one. Only younger, when he was at his best. అయితే నీ ఆత్మ తిరిగి వచ్చినప్పుడు ఆ ఆటములు ఒకటితో కలిసిపోయి తిరిగి నీ ఆత్మతో అవి కలిసిపోయి మరొక సహోదరుడు విలెట్ లాంటి వాణిని, అతడు యవనములో ఎలాగ ఉన్నాడో అలాంటి వాణిని తీసుకుని వచ్చును. When a man gets past about 25 years old, he finds a few wrinkles under his eyes and some gray hairs coming in. ఒక మనిషికి 25 సంవత్సరాలు దాటిన తర్వాత అతని కన్నుల క్రింద కొద్ది ముడతలు పడటము, తెల్ల వెంట్రుకలు రావడము అతను చూడగలుగుతాడు. It's going to be, because death's after you. And one of these days it's going to take you. No matter who you are, it's going to take you. అది అలాగే ముందుకు సాగుతుంది. కారణం, నీ తర్వాత మరణం.
ఒకానొక దినములో నీవు తీసుకుని పోబడతావు. But if gradually you'll get in a corner here and God will get you out of that corner and you get in this corner here, death will almost have you over here, but after a while it'll get you. అయితే ఇక్కడ మూలకు నీవు చేరుకుంటావు, మరియు దేవుడు ఆ మూలను నిన్ను తీసి ఈ మూలకు నీ వస్తావు. మరణము నిన్ను ఆవరించే ఉన్నది ఇక్కడే. అయితే కొద్ది కాలమైన తర్వాత అది నిన్ను తీసుకుంటున్నది. But then what death can do, it takes its full toll, and then when it's done all that it can do, when God gave you this life and you was at your best at about 23, when you come into the resurrection, you'll come back just exactly like you was when you was 23 years old, or 25, before death set in. అయితే తర్వాత మరణం ఏమి చేయగలుగుతుంది? దాని యొక్క సంపూర్ణ శ్రమ తీసుకుని అది చేయగలిగినంత చేస్తుంది. ఆ తర్వాత దేవుడు ఈ జీవం నీకిచ్చినప్పుడు నీవు చక్కగా ఉంటావు. నీవు పునరుద్ధానంలోనికి నీ వచ్చినప్పుడు మరణము నిన్ను చేరక ముందు నీవు 23-25 సంవత్సరాల్లో ఎలాగున్నావో అలాగే ఉంటావు. Death will have everything that it can do. It's set in there, but you'll come right back where you were. మరణము అది చేయగలిగినంత చేస్తున్నది, అది అక్కడ ఉన్నది. అయితే నీ వెనుక ఎలాగున్నావో ఆ స్థితిలోకి వస్తావు. Now, if each one of your cells in your body, let's take it down now. You come cell after cell, cell after cell, and lay it apart. You're on a platform. After each cell in your body, you'll come down to one little tiny germ where you began. Can't be seen with the natural eye. నీ శరీరంలోని కణములన్నీ తీసుకుని క్రింద పెడదాం. కణము వెంట కణము, కణము వెంట కణము ఇక్కడ వేదిక వద్ద పెడదాము. నీ దేహము లేక శరీరంలోని ప్రతి కణము తర్వాత నీవెక్కడ అనుభవమయ్యావో అటువంటి ఒక చిన్న మూలమైన బీజమునొద్దకు నీ వస్తావు. దానిని ప్రకృతి కన్ను చూడలేదు. You have to look under scope glasses. I've seen the germ of life under a microscope. It looks like a little bitty thread. నీవు దాన్ని భూతద్దాలతో చూడవలసి ఉన్నది. జీవకణమును నేను మైక్రోస్కోపుతో చూశాను. అదో చిన్న దారం వలె ఉంటున్నది. And the first thing starts is right in the spine. It's like a little knot. That's the first little cell accumulates on top of a cell. మొదటి కార్యం ఎక్కడ ఆరంభమవుతుందనగా వెన్నెముక యొద్ద అది చిన్న ముడత వలె ఉంటున్నది. అదే మొట్టమొదటి చిన్న కణము కణము పైన కూర్పు చేసుకుంటున్నది. Now, if I had to take that one single little cell that every one of you come from, one little teeny cell, germ. మీరందరూ ఎక్కడి నుండి వచ్చున్నారో ఆ సూక్ష్మ కణమును మూల బీజమును నేను తీసుకున్నట్లయితే. What is a germ? A germ is a little teeny, the smallest of cell. ఒక మూలమైన బీజము. బీజము అంటే ఏంటి? ఒక మూలమైన బీజమనగా ఒక అతి సూక్ష్మమైన కణము. Well, what's after that? దాని తర్వాత ఏంటి? Now, I've tucked you down from every piece of you down to this one little cell, and I haven't found you yet. I've just got your cells laid out. నేను ఇప్పుడు నీలో ఉన్న ప్రతి ముక్కను తీసుకుని ఈ సూక్ష్మమైన కణములోండి తీసుకున్నాను. అయినను నీవు నాకు కనబట్టలేదు. కేవలం నీ యొక్క కణములు అక్కడ పెట్టబడి ఉన్నవి అంతే. Well, then the next thing, blood cells and flesh cells and whatever they are, laying them all out here. But I haven't got you yet. సరే, ఆ తర్వాత రక్త కణములు, మాంస కణములు అవి ఏమైనప్పటికీ అవన్నీ అక్కడ పెట్టబడి ఉన్నవి. అయినప్పటికీ నీవు మాత్రమే కనరాలేదు. Now I'm down to one germ now. Well, I'm going to take that little cell apart. Now where are you at? Your life. నేనిప్పుడు ఒక మూల బీజమునై ఉన్నాను, లేక బీజమునై ఉన్నాను. నేను ఆ చిన్న కణమును విడదీయబోతున్నాను. ఇప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీ ప్రాణము. The life makes the first cell, which is a germ, then everything after its nature, dog after dog, bird after bird, man after man, developing cells, cell on cell, cell on cell, comes up to where you are, human being. Developing of cells. ప్రాణము మొదటి కణమును చేసినది. అది ఒక బీజము. ఆ తరువాత ప్రతిదీ దాని స్వభావము. కుక్క స్వభావము, పక్షి స్వభావము, మనిషి స్వభావము, కణములు వృద్ధియగుట, కణము మీద కణము, కణము మీద కణము, అలాగ వచ్చి నీవు ఎలాగ ఉన్నావో అది అయిపోతావు. నరుడు అయ్యావు. కణములు వృద్ధి అవుట. Now that was ordained of God to be so. ఆ విధముగా ఉండుట కొరకై అది దేవుని యొక్క నిర్ణయ ఏర్పాటు. Well, now what about a cancer? Let's talk of him a little bit. అయితే క్యాన్సర్ సంగతి ఏంటి? దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాము. Now God gave you your life. దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చాడు. And say, here you are today, here I am.
There's nothing on my hand, but there might be a cancer on my hand sometime. ఇక్కడే నీవున్నావు, ఇక్కడ నేనున్నాను. నా చేతిలో ఏదీ లేదు, అయితే నా చెయ్యిలో ఒకసారి క్యాన్సర్ ఉండవచ్చు. Well, how did that cancer get there? Let's see what the cancer is. Now let's take him apart. Let's go take him. ఆ క్యాన్సర్ అక్కడికి ఎలాగూ చేరుకున్నది? ఆ క్యాన్సర్ ఏంటో చూద్దాం, దాన్ని విడదీసి చూద్దాం, వెళ్ళి తీసి చూద్దాం. Now he's a bunch of cells too. Did you know that? దానికి కూడా కణముల గుంపు లేక గుత్తి ఉంటున్నది, తెలుసా? Tumor, cataract, any of those things are cells. కణితి, కంటిపొర, వాటన్నిటికీ కణములుంటవి. They don't have no form. Some of them spreads out and some look like a spider and some run streaks. A red cancer is just like long red threads that runs through. వాటికి ఎటువంటి ఆకారం ఉండదు. కొన్ని విరజమ్ముకుంటవి, కొన్ని గజిబిజిగా ఉంటవి, కొన్ని చారలు కనిపిస్తవి, ఎర్ర దారాలు ఉన్నట్లుగా ఉంటవి. అది ఎర్ర క్యాన్సర్. Then there's a rose cancer, which usually comes on of the breast of a woman. It's like pancakes laying on one another, and then they go sprouting out, and they just grow anywhere. ఆ తర్వాత రోజా క్యాన్సర్, అది స్త్రీల రొమ్ము భాగాన సహజంగా వస్తుంది. ఒకదాని మీద ఒకటి పెట్టబడి ఉన్న దోసెల వలె అది ఉంటున్నది. అది అలా ఎదుగుతున్నది, అది ఎక్కడికైనా ఎదుగుతున్నది. Sometimes tumors are lopsided this way, long, oblong, and everything. They have no form because they're after a spirit which has no form. But it's a developing of cells. It's a bunch of cells. కొన్నిసార్లు కణుతలు తునకల తునకలుగా ఈ ప్రక్కగా పొడవుగాను నిడువుగాను ఉంటవి. వాటికి ఆకారం ఉండదు. అవి ఒక ఆత్మ కనుక రూపముండదు. అయితే అవి పెరిగి కణములు, అవి కణముల గుత్తి. Say you right now is a tumor or a cancer. It's developing cells, growing, growing, growing. It's eating, sucking your life from you. It's living on the bloodstream. ఎలాగ చెప్దాము? నీలో ఇప్పుడే ఒక కణితి కాని క్యాన్సర్ గాని ఉన్నది. అది పెరుగున్నటువంటి కణము పెరిగి పెరిగి పెరిగిపోతుంది. అది తినివేస్తుంది. నీలో నుండి ప్రాణాన్ని పీల్చివేస్తుంది. రక్తనాళములో అది బ్రతుకుతుంది. Cataract takes the mucus of the eye and grows right over, covers itself over. Shut your eyes off. కంటిపొర జబ్బు కంటిలోని బంకను తీసుకుని అక్కడేది పెరుగుతుంది. దాన్నదే ముసుకుంటున్నది. నీ కంటిని కప్పివేస్తుంది. Some of them comes and never gets like tubercular. That comes just in little small germs. కొన్ని వస్తూ ఉంటవి. ఉదాహరణకు క్షయవాది, అది ఒక చిన్న క్రిమి లేక బీజం ద్వారా వస్తుంది. There's nothing to do with the size of it. The same size germ makes an elephant, makes a chigger. There's nothing to do with the size of the germ. దానికి కొల పరిమాణం అనేది లేదు. ఒకే కొల పరిమాణము ఒక ఏనుగును తయారు చేయగలదు, ఒక చిగ్గరను తయారు చేయగలదు. గమనించారా? అది క్రిమికి కొల ప్రమాణము లేదు. ఆ క్రిమికి And some of them takes body form, some never does, and some never goes into cells. Some becomes spirit, torments the soul. కొన్ని అయితే శరీరాకారము దాల్చుతవి, కొన్ని కానే కాదు. కొన్ని కణముల్లోనికి వెళ్ళనే వెళ్ళవు. కొన్ని ప్రాణములై ప్రాణాన్ని బాధిస్తవి. We'll try to get that part. I'll leave that part for tomorrow afternoon if I can. Where that soul spirit comes and how down under here. మనం ఆ భాగమును తీసుకుంటూ ప్రయత్నం చేద్దాము. రేపు మధ్యాహ్నానికి ఆ భాగాన్ని నేను విడిచిపెడుతున్నాను. ఎక్కడ ఆత్మ ప్రాణము వచ్చునో అవి అక్కడ అలాగే ఉండునో ఆ భాగాన్ని. Now, friends, I'm not telling this from some kind of a psychology. I have dealt with demons for years, and you know that. స్నేహితులారా, ఏదో ఒక మనస్తత్వ శాస్త్రము ద్వారా నేను దీన్ని చెప్పడం లేదు. సంవత్సరాల తరబడిగా దయాలతో నేను సంధించాను. అది మీకు తెలుసు. If you only knew the thing after the services is over at night, what goes on sometimes. You don't know. Remember, when you come against the spirit, you better know what you're speaking about. ఆ విషయం మీరు ఎరిగితే రాత్రి కూడా అయిన తర్వాత ఏ సమయం అవుతుందో మీకు తెలియదు. జ్ఞప్తించుకోనండి. ఒక ఆత్మకు అడ్డుగా మీరు వస్తున్నప్పుడు మీరేది మాట్లాడుతున్నారో అది ఎరుగుంట మంచిది. Just don't stand there and carry on because it ain't going to do any good. ఏదో ఒక్క నిలబడి అలా వెళ్ళవద్దు, ఎందుకంటే అది మీకు ఎటువంటి మేలు చేయదు. But when actually a demon has to obey you, you'll recognize it. అయితే ఒక దయ్యం నీకు లోబడవలసినట్లయితే అతడు అది గుర్తిస్తాడు. It ain't how loud you holler.
It ain't how much oil you put on. It's what's back here that he'll recognize. It's the truth. అది నీవేదో పెద్దగా అరచావని కాదు, అది నీవెంతో నూనె పోసావని కాదు, వెనుక ఏమి ఉన్నదో అది అతను గుర్తిస్తాడు. సత్యం. Jesus just said to him, come out. యేసు దాంతో చెప్పాడు, బయటికి రా. Remember the disciples have been kicking and twisting and trying to cast him out and everything? గుర్తుంచుకోండి, శిష్యులు దాన్ని బయటికి వెళ్ళగొట్టుటకు తన్నివేయుటకు ప్రయత్నం చేశారు. He said, why couldn't we cast him out? I said, because of your unbelief. వారు అడిగారు, మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోతేమి? మీ అవిశ్వాసం చేతనే అని ఆయన చెప్పాడు. He said, come out of him. The boy fell and had the hardest fit he ever had. They recognize authority. వాళ్ళ నుండి బయటికి రా అని ఆయన చెప్పాడు. అతడు పడిపోయి ఎన్నడూ లేనంతగా కొట్టుకున్నాడు. చూశారా, అవి ఆయన అధికారాన్ని గుర్తించినవి.